వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వివరాల్లోకి వెళ్తే బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ బహుమతిగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక డిక్లరేటివ్ ప్లేట్ ను అందజేశారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ సంబంధాల బలపరిచే అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, వాణిజ్య సంబంధాల విస్తరణపై ఈ సమావేశం కేంద్రీకృతమైంది. 11 సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రతిపక్ష హోదా అడగడం అచ్చెన్నాయుడు విమర్శించారు. శాసనసభకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, వాటిని ఎవరైనా ఉల్లంఘించినా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ నియమాలు జగన్ కు మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు చేసినటువంటి ఈ వాదన ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు నీకు ఒక శాసనసభ్యుడిగా నీకు అవకాశం వచ్చింది, నువ్వు రా. నీదొక రాజకీయ పార్టీ, నీ పార్టీ తరఫున ఏ అంశం నువ్వైనా లేవనెత్తే అవకాశం వస్తుంది. ఈరోజు మేము మీ అందరూ సజీవ సాక్షులు, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు ఎన్ని అవమానాలు చేశారో మీ అందరూ చూశారు. మీడియా కూడా 5 సంవత్సరాలు శాసనసభలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. అలాగని చెప్పి మేము శాసనసభ ఎగ్గొట్టలేదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీ అంటే అధికారం ఉంటే పరిపాలన చేస్తామంటే అది రాజకీయ పార్టీ కాదు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినటువంటి పార్టీయే అది. ప్రైవేట్ కంపెనీల మెడలు వంచిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని మంత్రి సీతక్క అన్నారు. కలెక్టర్ ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు నష్టపరిహారం ఇప్పించడం తప్ప అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు, నకిలీ దందాలు నడిపించే వారిని ప్రోత్సహిస్తారా అని విమర్శించారు. ఇవన్నీ కేటీఆర్ కాలంలోనే జరిగాయని ఆరోపించిన సీతక్క ఈ అంశంపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చింది ఇవాళ మా తప్ప, కలెక్టర్ తప్ప. ఈరోజు ఆ నరసింహమూర్తి అంటాడు కేటీఆర్ దగ్గర నా యావత్ ఆస్తి అమ్మైనా పర్వాలేదు, కలెక్టర్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు, ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అంటే ఇది ఎవరి ప్రయోజనాలు? అంటే ఒక వ్యక్తి ఇవాళ దళారీ వ్యవస్థ చేస్తాడు, సింజెంట్ ఆ కంపెనీకి ఏజెంట్గా పనిచేస్తాడు, వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతాడు, రైతులు నష్టపోతారు. రైతులను నష్టాన్ని మేము అంచనా వేసి కలెక్టర్ ద్వారా, డిఏఓ ద్వారా, ఏఓల ద్వారా, మరి ఎంఆర్ఓల ద్వారా కమిటీలు వేసి మొత్తం సేకరించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఇవాళ కలెక్టర్ మంచోడు. కేటీఆర్ ముందే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంటు మీరు రైతుల పక్షాన ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం తప్ప. అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా
పార్టీ అని కండువలు వేసుకొని నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవస్థ, నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా? ఏంటిదనేది స్పష్టం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను బచ్చాగాడివి అని సంబోధిస్తూ పాలేరు నియోజకవర్గంలో తన గెలుపును ఆపడానికి కేసీఆర్ 3 సార్లు ప్రయత్నించినా ఫలితం సాధ్యం కాలేదని గుర్తు చేశారు. కేటీఆర్ వల్ల అసలు సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి కేటీఆర్ ఇండియాలో ఉంటారా లేక సంచి సర్దుకొని అమెరికా వెళ్తారా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ నీది ఎన్నో స్థానమో, నీ సింబల్ మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. దానికి కూడా ఇంకా 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను కానీ, నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను కానీ, నీకుందా మీ నాయకుడా నేను ఎక్కువగా మాట్లాడిన కానీ నీకు నిజంగా 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏంటో, నీ స్థానం ఎన్నో తెస్తుందో ఆలోచిస్తే సరే నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూబ్లీస్ ఎన్నికలు అయిన తర్వాత నిజంగా నీ పార్టీ ఈ రాష్ట్రంలో నీ స్థానం ఏంటి? నీ పార్టీ, మీ బావమరుదులు, మీ అన్న చెల్లెళ్ళు, మీ నాయన కొడుకులు, అసలు మీ అందరి స్టోరీ తక్కువని ఒక గాజు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి ముక్క చెక్కలవుతుందో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ పార్టీ ఎవరి చేతిలోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోనైనా ట్విట్టర్ కింగ్, ట్విట్టర్ పిల్లు, దాన్ని కడుక్కో. తర్వాత ఎవరి మీద నిలబడాలి, ఆయన ఎట్లా గెలుస్తుడు, ఈయన ఎట్లా గెలుస్తుడు, నువ్వు కాదు ఓట్లేసేది, నువ్వు కాదు ఈ దయాదాక్షిణ్యాలతో బీ ఫామ్లు తీసుకున్నాడు ఎవడు లేడయ్యా. టైము, కాలము, సందర్భం మీ నాయనే ముక్కు నేలకి రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకి రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకారపూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నీ ఇల్లు, నీ పార్టీ అని గొప్పలు చెప్పుకునే నీ పార్టీ, తర్వాత శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కుర్చీ రాజకీయం తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటి పరిష్కారానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు.
మన ఆ బాధ్యతకి అంత మీరు పెద్ద మనసుగా మీరు బాధ్యత వహించినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ సైట్ అయ్యి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? సభ్యులు అడుగుతున్న క్వశ్చన్ వరకే మేము, ఎందుకంటే చాలా పవిత్రమైంది. ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ చర్చ ఈ హౌస్లో జరగడం, ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి టికెట్ కౌంటర్లను స్వార్థ రాజకీయాల కోసం మార్చారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అధికారులపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వారి స్థానంలో కొత్త అధికారులను నియమించామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా ప్రభుత్వం ఉపేక్షించబోదని హెచ్చరించారు. తిరుమలలోనే టికెట్లు ఇవ్వడం కానీ, ఆన్లైన్లో టికెట్లు పంపిణీ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి అధ్యక్ష. కానీ కొన్ని స్వార్థపర శక్తులు తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు అధ్యక్ష. దాన్ని కొనసాగించారు కొంతకాలం. దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది అధ్యక్ష. వివరాలన్నీ సేకరించిన తర్వాత దీనిలో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎంపిక చేసుకొని ఎవరు దీనిలోని అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆడున్నటువంటి అధికారుల్ని వెంటనే రిలీవ్ చేయమని, కొంతమందిని చట్టపరంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, మా శాఖ ద్వారా ఆ ఆదేశాలని అమలు చేసే తీరులో ఉన్నటువంటి కొందరు అధికారులను సస్పెండ్ చేశాం, కొందరు అధికారులని అక్కడ రిలీవ్ చేశాం. వాళ్లకు బదులుగా వెంటనే ఇతర అధికారులను తీసుకొచ్చి పెట్టి 2 రోజులు 10 రోజులు చేసినప్పటికీ ముందుగా దాన్ని ప్రకటన జరిగింది కాబట్టి 10 రోజుల కార్యక్రమాన్ని. తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత ఏ పదవి వచ్చినా అది గడ్డిపోచుతో సమానమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచులా విసిరేసిన సందర్భాలను గుర్తు చేశారు. గత 20 సంవత్సరాల్లో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన తాము 6 సార్లు గెలిచామని తెలిపారు. ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పదవి కూడా గడ్డిపోతూ సమానం అనుకుంటున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పింది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డిపోసలాగా తీసేసాం. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి ఏమన్నాడన్నా. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు ఆయన. జలియన్వాలా బాగులో డయర్ విచక్షణరహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేశాడు. మట్టి పెట్టేవాళ్ళు నిలబడాడు. కానీ ఆనాడు
లో మంత్రి నారాయణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల కేటాయింపులను తగ్గించిందని విమర్శించారు. గత 4 నెలల్లో కాంట్రాక్టర్లకు 280 కోట్లు చెల్లించామని వివరించారు. మొత్తం 51 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులను మళ్లీ ప్రారంభించామని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 6,000 కోట్లు అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తి అయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సి ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000, 50,000, 25,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చి వెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వాల, దానికి 375 కోట్లు. సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 6,139 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి గాను అట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే FRBM లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలో ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్టిగేజ్ మీద ఇస్తామని చెప్పారు. దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు 800 ఎకరాల లక్షలు సేకరించాం. మరొక 200 ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ 4,500 రిలీజ్ చేస్తారు అధ్యక్ష. అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకు ఏదైతే 3,664 కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత పెద్దారెడ్డికి రక్షణ కల్పించే అంశంపై అనంత వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రక్షణ ఖర్చు పెద్దారెడ్డియే భరించాలని ఉన్నప్పటికీ ఆ ఖర్చును ఎవరు భరిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాయకులకు నమస్కారం. వెంకట్రామ్ మొన్ననే పక్కన కూర్చొని ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటూ కదా, వెంకట్రామ్ శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు, ఎలా ఉన్నావు చెప్పు. రాజకీయం మామూలుగా ఉంటారు, దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే. మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డంలే. ఏం రాళ్ళు కాదు, ఏమైనా పట్టుకుంటాం, ఏమే రాళ్ళు కాదు, కట్టెలు కాదు, మేము మేలు ముందుకుంటాం. మీ మాదిరి వెనకాల పొడసాం, కట్టెలు తీసుకొని పొడిచే రకం మీది మేము లేదు. అంటే ముందరే ఉంటాం, లేదా నోరు మూసుకొని ఉంటాం. నువ్వేమంటున్నావు? యువర్ ఎ లాయర్ బై ప్రొఫెషన్, యూ బికేమ్ ఎ పాలిటీషియన్, బట్ యువర్ ఎ లాయర్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫాదర్. మా మామ, మీ నాన్న నాకు లాయర్గా ఉండే. నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా? దయచేసి చెప్పు. వాట్ ఈజ్ లోయర్ కోర్ట్, వాట్ ఈజ్ బెంచ్, వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్, వాట్ ఇట్ సెడ్ చెప్పు వెంకట్రామ్. నువ్వు రాజకీయంగా మాట్లాడతాను, నేనేం వద్దు. నువ్వు చదువు లేని మాదిరి చదివితే ఎట్టాను? యువర్ ఎ లాయర్ బై ప్రొఫెషన్, యువర్ ఎ లాయర్. వాట్ ఈస్ ద లోయర్ కోర్ట్ సెడ్? కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు, పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న వార్తలు అసత్యమని ఖండించారు. తన కుటుంబం కాంగ్రెస్ కుటుంబమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తాను ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు
మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకని ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్నా, సోనియా గాంధీ గారు అన్నా, రాహుల్ గాంధీ గారు అన్నా చాలా అభిమానం. ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నేపథ్యం. అటువంటి వ్యక్తి మీద లేనిపోనిగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెంట్ సెంటర్ ప్రారంభమైంది. గుర్తు తెలియని వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో బాధితులు లేదా వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అకౌంట్లో జమ అయ్యేంత వరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం. హిట్ అండ్ రైడ్ ప్రమాదాల్లో చిక్కుకున్న కుటుంబాలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయాన్ని అందించే దిశగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంతకుముందు చాలా జరిగాయి, ఎప్పుడు జరగలేదు. ఆ రోజు నిన్న కాయిన్సిడెంటల్గా వాళ్ళు ఆడిట్ టార్గెట్ చేశారు. అది కాయిన్సిడెంటల్, ఇది ప్రోగ్రామ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఫస్ట్ కేస్ నేను డాడీతో మాట్లాడాను, ఆయన ఈరోజు వచ్చాడండి. ఆయన ఒక సూసైడ్ నోట్ పెట్టారు. సూసైడ్ నోట్లో ఆయన చెప్తున్నారు, ఈ ప్రపంచం నాకు నచ్చడం లేదు, అందుకే నేను భగవంతుడితో కలవడానికి వెళ్తున్నాం. తండ్రి కూడా నాకు కాల్ చేసి, నా అబ్బాయి చాలా స్పిరిచువల్ పర్సన్, అందుకే ఆయన సూసైడ్ చేశారు, నాకు ఎటువంటి అనుమానం లేదు, ఏం లేదని చెప్పారండి. సో రెండో కేసు పెండుర్తి నిన్న రాత్రి జరిగింది. అది కూడా ఎవరు ఇంతవరకు అనుమానం గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు నాకు లాస్ట్ 15 monthsలో గాంజాయి తగ్గిపోయిందని చెప్తున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనకు ముందుగానే పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ నాయకుడివి ఎక్కడికి తీసుకెళ్లారో వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దాని పీపీపీ విధానంలో మరి ప్రైవేట్ సంస్థలకు అందరూ కూడా ఇస్తున్న సందర్భంగా దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శాంతియుత నిరసన ర్యాలీ గాంధీ విగ్రహం వద్ద మరి పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మేమందరం కూడా శాంతియుత ర్యాలీ చేయడానికి, శాంతియుతంగా నిరసన తెలపడానికి మా తాలూకా ఉద్దేశాన్ని ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా మా ప్రాంతంలో ఉన్న మరి ఏదైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఒక శాంతియుత నిరసన చేపట్టాం. మరి అందులో భాగంగా ఈరోజు మరి అప్పటికే పోలీసులందరూ కూడా రావడం జరిగింది. వందలాది మంది పోలీసులందరూ కూడా వచ్చి మమ్మల్ని అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మరి వేరే పోలీస్ స్టేషన్లో తిప్పి ఈరోజు తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే మేము ఒకటే అంటున్నాం, ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు కట్టినా సరే మాకు పర్లేదు. కాబట్టి మీ కోరేది ఏంటంటే ఈ రోజు మా ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ప్రైవేటు పరంగా చేయడం వల్ల మా ప్రాంతంలో ఉన్న చాలా మంది, వేలాది మంది, కేవలం నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, ఇది చూస్తే మరి పాడేరు సంబంధించి 3 మండలాలు, ఇక్కడ పాయిగ్రాబడ్ నీళ్ళకి సంబంధించి, అలాగే చోడవరం నీళ్ళకి సంబంధించి ఎంతో మంది, వేలాది మంది అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి మరి ఈ ప్రైవేటు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ వైజాగ్ ఉందో ఆ విధంగా మరి వసూలు చేసి ఈరోజు వ్యాపారం చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక దీనికి నిరసనగా మేమందరం కూడా మరి ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగించాలని చెప్పి మేము నిరసన ఇది మేము ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేని పక్షంలో రేపు రాబోయే రోజులు కూడా మరింత ఆందోళన కార్యక్రమం చేస్తాం. మీరు చేసే కార్యక్రమం ఏంటంటే కేవలం వ్యాపారస్తుల గురించి వ్యాపారం చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న పేదల గురించి కానీ మధ్యతర కుటుంబాల గురించి ఎక్కడ చేయట్లేదు. మీరు వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో పీపీపీ విధానాన్ని దాన్ని వెనక్కి తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం సార్. నమస్కారం. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని పేదల భూములను తనపై తీసుకున్నారని చేసిన కేసినేని చిన్ని ఆరోపణలు కొనసాగి తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారు కావడంతో నిజంగా నేను అలాంటి
అటువంటి అక్రమ చర్యలు చేసేదైతే వెంటనే అరెస్ట్ చేయాలని పేర్కొన్న 2007లో ఆ భూముల వేలంలో నాతో పాటు తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు పాల్గొనడం నిజమేనని గుర్తు చేశారు. అలాగే ఎంపీ కేశినేని చిన్ని గురించి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయల నష్టం చేసినట్లుగా చర్చ జరుగుతోందని, ఆ విషయాన్ని కొందరు టీడీపీ నేతలే ముద్రిస్తున్నారని ప్రసన్నంగా అభిప్రాయపడ్డారు. ఏ పూటకు ఆ పూట లేదా వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం, నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు అది పుచ్చుకుని నేలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా? ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా, ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద. ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి. అధికారం మీది, ఏది పడితే అది చేస్తున్నారు కదా. మాకు అధికారం లేదు, మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసే పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీకు చేతనైతే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను. అధికారులు కట్టమన్నారు, నేను కట్టాను. అలియాస్ చిన్ని గారు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బియ్యం రవాణా మాఫియా నడిపేది మీరు కాదా? ఈ పెద్దిరెడ్డి ఎవడు మీ ఆఫీసులో కూర్చుని రోజు మొత్తం ఈ పార్లమెంట్ మొత్తంలో బియ్యం వ్యాపారం చేసేవాడు ఎవడు మీ ఆఫీసులో ఎందుకు కూర్చుంటున్నాడు? మీకు మేనేజర్ కాబట్టి. ఈ రేషన్ బియ్యాన్ని అమ్మేటువంటి మీ మాఫియా వ్యాపారంలో అదొక వ్యాపారం. దానిలో పెద్దిరెడ్డి నెల నెలా మీకు తీసుకొచ్చి ఈ బియ్యం మాఫియా నడిపేటువంటి మీ మేనేజర్ పెద్దిరెడ్డి 1.5 కోటి మీకు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? జాగ్రత్తగా పొట్లం కట్టి హైదరాబాద్ పంపించుకుంటున్నారా, పంపించుకోవట్లేదా? బియ్యం నువ్వు అమ్ముకుంటా అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీరు చేస్తా, వైసీపీ వాళ్ళని క్రిమినల్స్ అంటారు. ఎవరు క్రిమినల్, ఎవరు బియ్యం తినేది? అంటే మీరు కళ్ళు మూసుకుని, అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవడు చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే ఎవడు చూడలేదనా? లోకమంతా చూస్తుంది, కోడైకి వస్తుంది. మేం కాదు, మీ తెలుగుదేశం వాళ్ళే మొత్తం టామ్ చేస్తున్నారు. మా ఎంపీ చిల్లరక తప్పితే దేనికి రాడు, నోట్లు లెక్కెట్టుకుంటాకి తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. బూడిద వదలట్లా, కట్లేరు వదలట్లా, కేసర కింద ఉంటుంది ఏంటి దాన్ని ఏంటండి కాదండి, మునేరు వదలట్లా, కృష్ణమ్మను వదలట్లా, అన్నీ చెరపడతామే కదా. మొత్తం లాస్ట్లో వస్తాడు. నందిగామలో 7 రీచ్లు ఉన్నాయి, ఫ్రీ 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 ఇసుక ఫ్రీ అనే బాబు అంటాడు. 5 రీచ్లు మూసేసి కాసరబాద 2 ఎందుకు నడుస్తున్నాయి? 2 రీచుల్లో ఎన్ని టిప్పర్లు హైదరాబాద్ వెళ్తున్నాయి? ఎవరో చెప్పడం 16 టైర్లు టిప్పర్ అంటున్నారు. అసలు అంత టిప్పర్లు ఇక్కడ ఎక్కడా లేవండి. ఇవన్నీ పోర్టులకి తోలుతాయి, పెద్ద అంత టిప్పర్లు వెళ్తున్నాయి. లారీకి 1,25,000 ట్రిప్పుకి రోజు ఒక ట్రిప్ పడుతుందంట. నందిగామని ఒక్క నియోజకవర్గం నుంచి 50 టిప్పర్లు రోజు హైదరాబాదు ఖమ్మం వెళ్తున్నాయా అట్లేదా? బుడమేరు వచ్చేస్తుంది, మనం అర్జెంటుగా ఈ లారీలు పెట్టి ఇసుక పోసేసి మట్టి పోసేసి వీళ్ళందరినీ కాపాడాలనేంత ఆదుర్ద. దాన్ని మునిగిపోయేప్పుడు మాత్రం ఆదుర్ద లేదు, దీనికి మాత్రం ఆదుర్ద. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.